G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న నునక్కులే మూవీని అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ మనకు G5 అకౌంటే లేదు. మనకున్నది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అలానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా ఇవి 4 ఉన్నాయి. మిగతావి సోనీ లైవ్, G5, జియో సినిమా వీటిలో ఎక్కడొచ్చినా సరే మనకు దిక్కు ఐబొమ్మ అండ్ మూవీ రల్జు వీటిలో నేను మాక్సిమం చూస్తా ఈ 4 ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ రాకపోయినా సరే. అండ్ ఈ మూవీని అయితే నేను మూవీ రల్జ్‌లో 1.5 GB పెట్టి మూవీ డౌన్లోడ్ చేసి చూడడం జరిగింది. ఇక 1.5 GB వర్తా కాదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఈ మూవీ అయితే ఒక క్రైమ్ జోనర్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పారు. నాకు ఆ క్రైము అండ్ థ్రిల్లింగ్ ఇవి రెండైతే కనిపించలేదు, కానీ కామెడీ అయితే మూవీలో ఉంది. నాకైతే ఈ మూవీ ఒక యావరేజ్ కాదు, ఒక బిలో యావరేజ్ మూవీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్గా ఈ మూవీ ఎవరికి సెట్ అవుతుందంటే మనకు పెద్ద స్క్రీన్ ప్లేలు, మంచి స్టోరీ, మంచి ట్విస్ట్లు ఇవన్నీ ఉండాలంటే మూవీ మీకైతే వర్కౌట్ కాదు, ముందుగానే చెప్తున్నా. లేదు కొంచెం కామెడీతో అలా మూవీని అయితే చూసేస్తాం, కామెడీ పార్ట్స్తో అలా నవ్వి అంటే ఓకే మీకైతే వర్కౌట్ అవుతుంది. షార్ట్ కట్లు ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పాలంటే ఈ మూవీ కంప్లీట్లీ 2 hours 4 minutes రన్ టైం అయితే ఉంటుంది. ఈ మూవీ మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి 40 minutes అయితే పడుతుంది. 40 minutes తర్వాత మెయిన్ స్టోరీలోకి టర్న్ అవుతుంది మూవీ. ఈలోపు మీరు స్కిప్ చేస్తూ 30 నిమిషాల్లో ఈ 40 నిమిషాల మూవీని ఫినిష్ చేసేవచ్చు. మిగతా మూవీని ఇంకో 1 hour 20 minutesలో 1 hour 15 minutesలో చూసేవచ్చు. ఓవరాల్గా 2 hours 3 minutes ఉన్న స్టోరీని 1 hour 40 minutesలో మూవీ అయితే ఫినిష్ చేయొచ్చు. ఎందుకంటే చాలా స్లో పేస్ సీన్స్ అయితే ఉంటాయి, ముందుగానే చెప్తున్నా. కన్వర్జేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, క్రైమ్ ఎక్కడా లేదు, జస్ట్ ఈ కామెడీ గురించి మనమైతే మూవీని అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మన హీరో ఒక కంపెనీలో ఎండీగా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ కంపెనీలో ఒక ఇష్యూ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారు. రైడ్ చేసిన తర్వాత మన హీరో యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకెళ్ళిపోతారు. ఆ ల్యాప్టాప్లో మన హీరో అండ్ వాళ్ళ వైఫ్ యొక్క ఒక ప్రైవేట్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియో వాళ్ళు ఎవరు చూడకూడదని మన హీరో ఆ ల్యాప్టాప్ని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకొచ్చాడు, ఆ ల్యాప్టాప్ తీసుకురావడానికి ఎన్ని అబద్ధాలు ఆడారు, మళ్ళీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, మొత్తం అసలు ల్యాప్టాప్ తీసుకొచ్చారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ మొత్తం మీరు చూడాలంటే ఈ నునక్కులే మూవీని అయితే ట్రై చేయాల్సిందే. మెయిన్గా ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా మ్యూజిక్ అనమాట. నాకు మ్యూజిక్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా బాగాలేదు. అండ్ దీన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ అన్నారు. దాంట్లో క్రైమ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, దాంట్లో థ్రిల్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. కామెడీ అయితే ఉంది, కొన్ని సీన్స్ అయితే నాకు వర్కౌట్ కాలేదు. కాకుంటే మ్యాక్సిమం ఒక 100%లో 70% కామెడీ అయితే వర్కౌట్ అయింది. 30% అయితే కొన్ని సీన్స్లో నాకైతే వర్కౌట్ కాలేదు. అండ్ దీంట్లో క్రైమ్ లేదు, ఏం లేదు, అలా మూవీ అలా ఒక స్లో పేస్లో మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. ఇది మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మలయాళం మూవీస్లో మనకు తెలిసిందే సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, అలానే మన బసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. మీకు టైం పాస్ అవ్వాలంటే అలా ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇటువంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.